ఐపీఎల్ 2024లో మొదటి మ్యాచ్లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శుక్రవారం రాత్రి టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టు ఈ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమి గల కారణాలను ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వెల్లడించాడు. చెన్నై మిడిల్ ఓవర్లలో బాగా ఆడింది, స్పిన్ బౌలింగ్తో ఒత్తిడిని సృష్టించింది. దురదృష్టవశాత్తు మేము మొదటి 6-7 ఓవర్లలో చాలా వికెట్లను కోల్పోయాం. తర్వాత బ్యాట్స్మెన్స్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పిచ్ చాలా బాగుంది, కానీ మేము 15 నుంచి 20 పరుగులు తక్కువగా చేశాము. మేము మ్యాచ్లో ముందంజలో ఉండడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాము. మేము షార్ట్ బంతులతో వికెట్లు తీయాలని ప్రయత్నించాము, కానీ అది సక్సెస్ కాలేదు. మిడిల్ ఓవర్లలో విఫలం కావడం వల్ల పరుగులు తక్కువగా వచ్చాయని మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ చెప్పుకొచ్చాడు.